హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నీ తన్నొక్క ఎపిసోడ్ నెంబర్ 12. కళ్యాణ్ మైథిలికి భోజనం తినిపిస్తుంటాడు కదా, ఆ తర్వాత నుంచి స్టోరీ. వామ్మో, నీలో ఈ వేషాలు కూడా ఉన్నాయా? నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక నా బుర్ర బద్దలవుతుందిరా బాబు అని తిట్టుకుంటూ కళ్యాణ్ పెడుతున్న ముద్దలు మింగుతుంటుంది. కనీసం తినేటప్పుడైనా ప్రశాంతంగా తినలేవా అని అడుగుతాడు. మైథిలికి ఆ మాటలు అర్థం కానట్టుగా చూస్తుంటుంది. అదే, మనసులో నన్ను తిట్టుకోవడం ఆపి ప్రశాంతంగా నేను పెట్టింది తిను అంటాడు. మైథిలి ఆ ముద్దలను భయంగా మింగుతూ, రోజు ఇలా కాల్చుకొని తింటుంటే ఇక నాకు ఎక్కడ ఉంటుంది ప్రశాంతత అని తిట్టుకుంటూ ఉంటే, తిట్టుకోవద్దని చెప్పానా అని గట్టిగా కసిరి భోజనం తినిపిస్తుంటాడు. ఇక మైథిలి మనసు టాకింగ్ కూడా వదిలేసి కళ్యాణ్ పెడుతున్న ముద్దల్ని భయంతో మింగి కడుపు నింపుకుంటుంది. చివరిగా తనకి వాటర్ తాగించి, ఇక వర్క్ చేసుకో, నేను కూడా వెళ్ళి లంచ్ చేసి వస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు. మైథిలి వర్క్లో పడుతూ, ఇంటి నుంచి క్యారియర్ తెచ్చుకోకుండా రోజు 5 స్టార్ హోటల్కి వెళ్ళి బిర్యానీలు మెక్కి వస్తాడేమో, ఏముందిలే, డబ్బుతో బలిసి కొట్టుకుంటున్నాడు కదా, ఏమైనా తింటాడు అని తిట్టుకుంటూ కట్టేసిన తన చెయ్యి వైపు ఏడుపు మొహంతో చూసుకొని, ఏంటి మైత్రి నీకు ఈ కష్టాలు? అసలు పోయి పోయి ఆ రోజు వీడి చేతుల్ని ఎందుకు టచ్ చేశావు? చూసావా, ఆ క్షణం నుంచే నీకు వీడి శని పట్టింది అని తనకు తానుగా తిట్టుకుంటూ ఒంటి చేత్తో వర్క్ చేస్తుంటుంది. కార్ గ్యారేజ్. ఎటు చూసినా నేల మీద నల్లటి ఆయిల్ మార్కలు, అక్కడక్కడ ఆయిల్ గుడ్డలు, చుట్టూ రిపేర్కొచ్చిన కార్లు. వాటి మధ్యలో సిరిచాప మీద కూర్చొని కళ్యాణ్ లంచ్ చేస్తుంటాడు. కళ్యాణ్కి ఎదురుగా అర్జున్ కూర్చొని కళ్యాణ్ చేతిలో పెరుగన్న ముద్దలు పెడుతుంటే కళ్యాణ్ ఆ ముద్దలు అపురూపంగా మింగుతుంటాడు. వాళ్ళ పక్కన కార్ రిపేర్ చేస్తున్న వేణు వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యాన్ని చూసి సంతోషపడుతూ, కళ్యాణ్ అన్న, నువ్వు తలుచుకుంటే హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని పంచభక్ష పర్వాన్నాలు తినొచ్చు. కానీ అది కాదనుకొని రోజు లంచ్ టైం అయ్యేసరికి అర్జున్ అన్న దగ్గరికి వచ్చి ఇలా పెరుగన ముద్దలు తింటావేంటి అని అడుగుతాడు. కళ్యాణ్ ఆ పెరుగన ముద్దలు ఇష్టంగా తింటూ, తినొచ్చు, కానీ ఆ ఏసీ రూమ్లో మీ అర్జున్ అన్న ఉండడు. ఇలా అర్జున్ చేతి కమ్మటి పెరుగు ముద్దలు ఉండవు. అందుకే రోజు లంచ్ చేసే టైంకి అర్జున్ దగ్గరికి రావాల్సిందే. రోజులో ఒక్కసారైనా అర్జున్తో కలిసి ఇలా భోజనం చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అంటాడు. నువ్వే కాదన్నా, నువ్వు ఇలా తింటే అర్జున్ అన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అసలు నువ్వు అమెరికా వెళ్ళిన ఈ 4 సంవత్సరాలు అన్నని లంచ్ చేయమంటే కళ్యాణ్ లేకుండా భోజనం చేయబుద్ధి కావట్లేదనేవాడు. నువ్వు వచ్చావో లేదో అన్న మొహం సంతోషంతో వెలిగిపోతుందనుకో. ఒక్కొక్క రోజైతే అన్న నిన్ను తలుచుకొని కన్నీళ్ళు కూడా పెట్టుకునేవాడు అని అంటాడు వేణు. రే వేణు, చాలే ఆపు. కళ్యాణ్ తిరిగి వచ్చాడు కదా, ఇప్పుడు ఆ పాత విషయాలను ఎందుకులే అంటాడు కళ్యాణ్ చేతిలో పెరుగు ముద్దలు పెడుతూ. కళ్యాణ్ ఆ ముద్దలు మింగుతూ, నువ్వే కాదురా, నువ్వు గ్రాని గుర్తొచ్చి నేను కూడా ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాను అని, ఇదంతా నా ఎనిమి వల్లే, అందుకే తనకి ఇంతకింత పనిష్మెంట్ ఇస్తున్నాను అని మనసులో కోపంగా తిట్టుకుంటూ ఉంటే, ఏమిట్రా సైలెంట్ అయిపోయి ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు అర్జున్. ఏమీ లేదులేరా, ఇక నాకు కడుపు నిండిపోయింది, నువ్వు తిను, నేను ఆఫీస్కి వెళ్తాను అంటాడు. కారు స్పీడ్ తగ్గించి జాగ్రత్తగా వెళ్ళు అంటాడు అర్జున్. అలాగే అంటూ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. మరో క్షణంలోనే అర్జున్ దగ్గరికి మరో చెయ్యి వచ్చి భోజనం పెట్టమన్నట్టుగా చెయ్యి చాపి ఉంటుంది. ఎవరు అన్నట్టుగా అర్జున్ పైకి చూస్తాడు. ఎదురుగా శశిధర్ చెల్లెలు సంజన కనిపిస్తుంది. అర్జున్ కోపంతో లంచ్ బాక్స్ అక్కడే వదిలి వెళ్ళి చేయి కడుక్కుంటూ, ఒరే వేణు, నాకు బయట పనుంది, వెళ్తున్నాను, నువ్వు షెడ్ చూసుకో అని కోపంగా వెళ్ళిపోతాడు. సంజన కన్నీళ్ళు పెట్టుకుంటూ అర్జున్ వెళ్తున్న వైపు చూస్తుంటుంది. వేణు కన్నీళ్ళు పెట్టుకున్న సంజన దగ్గరికి వచ్చి, అన్న నీ మీద పైకి అలా కోపంగా ఉంటున్నాడు, కానీ అన్నకి నువ్వంటే చాలా ఇష్టం వదినమ్మా అంటాడు. సంజన కన్నీళ్ళు తుడుచుకుంటూ, నాకు తెలుసు వేణు, ఆయన కోపంలోనే ఆయన ప్రేమను చూస్తున్నాను, కానీ ఆ ప్రేమ నా ముందు ఎప్పుడు చూపిస్తాడని ఎదురు చూస్తున్నాను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తుంది. వేణు వెళ్తున్న తన వైపు బాధగా చూస్తూ, మీ ప్రేమ గురించి కళ్యాణాన్నకి ఒక్క మాట చెప్తే చాలు,
కళ్యాణ్ అన్న ఎంత రిస్క్ పడైనా మీ పెళ్లి జరిపిస్తాడు. కానీ ఈ విషయం కళ్యాణ్ అన్నకి చెప్పనివ్వకుండా అర్జున్ అన్న అడ్డుపడుతున్నాడు అని బాధపడుతుంటాడు. కొద్దిసేపటికి కళ్యాణ్ ఆఫీస్‌కొచ్చేసరికి మైథిలి ఒంటి చేత్తో ఫైల్‌తో కుస్తీలు పడుతుంటుంది. కళ్యాణ్ అక్కడే పేరుకుపోయిన ఫైల్స్‌ని చూస్తూ చైర్‌లోకొచ్చి కూర్చొని, "ఏంటి ఈరోజు ఇంటికి వెళ్ళాలని లేదా?" అని వెటకారంగా అడుగుతాడు. "వెళ్ళక ఈ నైట్ ఇక్కడే ఉండమంటావా?" అని కోపంగా అడుగుతుంది. "చూస్తుంటే అదే జరిగేటట్టుగా ఉంది. అంతేకాదు నా 3 కోరికలు ఈ నైట్‌తో తీరేటట్టుగా ఉన్నాయి" అంటాడు. "షటప్ కళ్యాణ్! కలలు కనకు. నీ తీరని కోరికల గురించి నా దగ్గర ఎత్తకు" అంటుంది. "నువ్వు వర్క్ ఇలాగే డిలే చేస్తే ఖచ్చితంగా నువ్వు ఈ నైట్ ఇక్కడే ఉండాల్సొస్తుంది. ఆ తర్వాత నా కోరికలు ఎలా తీరవో నేను చూస్తాను" అంటాడు. మైథిలి ఆ మాటలకు భయపడుతూ, "వామ్మో! వీడసలే మెంటలోడు అన్నంత పని చేస్తాడు. త్వరగా వర్క్ ఫినిష్ చేసి ఇంటికి పడేదాకా వెళ్ళాలి" అని అనుకొని ఆ ఒంటి చేతితోనే వర్క్ ఫాస్ట్‌గా చేయటం మొదలుపెడుతుంది. తన భయాన్ని చూసి కళ్యాణ్ పొగరుగా నవ్వుకుంటాడు. టైం 5 కాగానే మైథిలి ఫోన్‌కి మోహన్ నుంచి వాట్సాప్ మెసేజ్ వస్తుంది. "ఆఫీస్ టైం అయిపోయింది కదా! వచ్చి నిన్ను పికప్ చేసుకోమంటావా?" అనే మెసేజ్ చూడగానే భయమేసి కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ అదేమీ పట్టించుకోకుండా ఆఫీస్ వర్క్‌లో ఆఫీస్ వర్క్‌లో మునిగి ఉంటాడు. హమ్మయ్య! అనుకొని, "నువ్వెళ్ళు మోహన్. నాకింకా వర్కుంది. తర్వాత వస్తాను" అని కళ్యాణ్ చూడకుండా మెసేజ్ పెట్టింది. "ఓకే. ఏదైనా ఇబ్బందిగా ఉంటే కాల్ చెయ్యి. నేను వచ్చి పికప్ చేసుకుంటాను" అని మళ్ళీ మోహన్ మెసేజ్ పెట్టాడు. "ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆఫీస్ కార్‌లో ఇంటికి వస్తాను" అని ఓ పక్క కళ్యాణ్‌ని భయపడుతూనే మెసేజ్ చేసింది. "ఓకే" అని మోహన్ నుంచి రిప్లై. తర్వాత ఫోన్ పక్కకు పెట్టి మళ్ళీ వర్క్‌లో పడింది. టైం 6 అవుతుంది. కళ్యాణ్ అంతే వర్క్‌లో ఉన్నాడు. "టైం 6 అవుతుంది కళ్యాణ్. నేను ఇంటికి వెళ్తాను" అని రిక్వెస్ట్‌గా అడుగుతుంది. కళ్యాణ్ తల కూడా తిప్పకుండానే, "ఫైల్స్ పూర్తయ్యాయా?" అని అడుగుతాడు. "లేదు కళ్యాణ్. ఇవి అంత అర్జెంట్ అయినవి కాదుగా. రేపైనా చేసుకోవచ్చుగా. ఇంటి దగ్గర మా అమ్మ ఎదురు చూస్తుంటుంది. పైగా ట్యూషన్ పిల్లలు కూడా వచ్చుంటారు" అని అంటుంది. "నీకింత శాలరీ ఇస్తున్నప్పుడు ట్యూషన్ చెప్పాల్సిన అవసరం ఏంటి? వెంటనే ట్యూషన్ చెప్పడం మానేయి. ఎందుకంటే ఇక్కడ అందరి స్టాఫ్‌లా నీ టైమింగ్స్ ఒక పద్ధతి ప్రకారం ఉండవు. నేను ఆఫీసులో ఉన్నంతసేపు నా పీఏగా నువ్వు ఆఫీసులో ఉండాలి. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాడ్ చేశాను. చదవలేదా? మీ అమ్మగారికి ఏం సమాధానం చెప్పుకుంటావో నాకు తెలీదు. ఆ ఫైల్స్ కంప్లీట్ అయితేనే నువ్వు ఇంటికి వెళ్ళేది" అంటాడు అంతే వర్క్ చేసుకుంటూ. "సచ్చినోడా! ఎక్కడ దాపించావురా ఎక్కడ దాపురించావురా నాకు" అని తిట్టుకుంటూ ఉంటే, "తిట్లు ఆపి వర్క్ చేస్తావా లేదా" అని కసురుతాడు. మైథిలి భయపడి "చేస్తాను" అని చెప్పి వర్క్‌లో పడుతుంది. వర్క్ స్పీడ్ ఇంకా పెంచుతూ ఒక చేతిలోని సిస్టమ్‌కి కీబోర్డ్ ప్రెస్ చేస్తూ నానా తిప్పలు పడుతూ 10 గంటలకి వర్క్ ఫినిష్ చేస్తుంది. ఫైల్స్ అన్నీ సర్ది ఒక పక్కకు పెట్టి కట్టేసిన చెయ్యి వైపు చూసుకుంటూ, "చెయ్యి బాగా నొప్పిగా ఉంది. ఇప్పుడైనా ఈ ప్లాస్టర్ విప్పుతావా లేదా" అని కోపంగా అడుగుతుంది. కళ్యాణ్ తన దగ్గరికొచ్చి, "నన్ను తప్ప ఏ మగాడినైనా తాకుతావా" అని సూటిగా చూస్తూ అడుగుతాడు. "మగాడినే కాదు మహానుభావా, ఆడదాన్ని కూడా తాకను, సరేనా" అంటుంది కోపంగా. "గుడ్. అలాగే ఉండాలి" అని తన చెయ్యికి కట్టిన ప్లాస్టర్ విప్పుతాడు. అప్పటికే అది ఇంతలా వాస్తుంది. "చూడు ఫింగర్స్ ఎలా స్వెల్లింగ్ వచ్చాయో" అంటూ నొప్పితో ఉన్న వేళ్లను నిదానంగా మూవ్ చేస్తూ బాధపడుతుంటుంది. కళ్యాణ్ ప్యాంట్ పాకెట్లో నుంచి పెయిన్ కిల్లర్ స్ప్రే తీసి తన చెయ్యి మీద స్ప్రే చేస్తూ, "ఇలా అవుతుందని ముందే తెలిసే ఈ స్ప్రే తీసుకొచ్చాను. లేకపోతే ఈ చెయ్యి వంక పెట్టుకొని రేపు ఆఫీస్‌కి లీవ్ పెట్టినా పెడతావు. నీకు అంత ఛాన్స్ ఇవ్వొద్దనే నా జాగ్రత్తలో నేనున్నాను" అని తిరిగి స్ప్రే బాటిల్ పాకెట్లో పెట్టుకొని, "ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పద" అంటూ క్యాబిన్ నుంచి వెళ్తుంటాడు. "వీడి మొహానికి ముందు జాగ్రత్తలు కూడానా" అని తిట్టుకుంటూ నొప్పిగా ఉన్న చేయితో ఇబ్బంది పడుతూ కళ్యాణ్ వెనుక నడుస్తుంది. కళ్యాణ్ కార్ దగ్గరికి వెళ్ళి, "డ్రైవర్ కార్ తీ" అని చెప్పి వెనక సీట్లోకి వచ్చి కూర్చుంటాడు. "ఇప్పుడు ఈ మెంటలోడితో కూర్చోవాలా" అని మైథిలి మనసులో తిట్టుకుంటూనే తప్పక కళ్యాణ్ పక్కన కూర్చుంటుంది. కార్ బయలుదేరిన కొద్దిసేపటికి కళ్యాణ్ టార్చర్ వల్ల ఉదయం నుంచి గ్యాప్ లేకుండా ఆఫీస్ వర్క్తో అలసిపోయి ఉన్న మైథిలి నిద్రపోతూ కళ్యాణ్ భుజం మీదకి వాలిపోతుంది. "ఏ మైథిలి" అని తను లేపబోయి
అలసటతో కనిపిస్తున్న తన మొహాన్ని చూసి ఆగిపోయి, నా టార్చర్ తట్టుకోలేకపోతున్నావా ఎనిమి? అయినా ఇప్పుడేముంది? నన్ను అంతమందిలో చెంప మీద కొట్టినందుకు ఇంకా ముందు ముందు చూస్తావు నా టార్చర్. ఎందుకు నన్ను కొట్టానా అని బాధపడే పరిస్థితి వరకు తీసుకొస్తాను అని కసిగా తిట్టుకొని, తను కాస్త ఫ్రీగా పడుకోవటానికి సపోర్టింగ్‌గా ఇంకా దగ్గరికి జరిగి, తనకి కన్వీనియంట్‌గా తన్ని షోల్డర్ మీదకి వాల్చుకొని పడుకోబెట్టుకొని, ప్లాస్టర్‌తో గట్టిగా చుట్టేయడం వల్ల ఎర్రగా స్వెల్లింగ్ వచ్చిన తన చెయ్యిని చేతిలోకి తీసుకొని, పాకెట్‌లో నుంచి పెయిన్ కిల్లర్ స్ప్రే తీసుకొని, తన చెయ్యి మీద స్ప్రే చేస్తుంటాడు. ఇక్కడ మోహన్ డాబా మీద అటు ఇటు తిరుగుతూ కంగారు పడుతూ 10 దాటుతున్నా మైథిలి ఇంక ఇంటికి రాలేదేంటి? లేటుగా వస్తానని రాజేశ్వరి ఆంటీకి ఫోన్ చేసి చెప్పి ఉండొచ్చు. నేను మైథిలికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. పోనీ నేను వెళ్దామంటే తను ఎక్కడ ఉందో కరెక్ట్‌గా తెలీదు. ఈ కొత్త ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత మైథిలి బాగా బిజీ అయిపోయింది అని ఆలోచిస్తుండగానే కాస్త దూరంలో ఉన్న వాకిట ముందు కారు ఆగుతుంది. అప్పటి వరకు కంగారుగా ఉన్న మోహన్ కారు చూసి సంతోషపడుతూ మైథిలి వచ్చినట్టుంది అని అనుకొని అటువైపే చూస్తుంటాడు. మైథిలి అప్పటికే కళ్యాణ్ భుజం మీద వాలిపోయి నిద్రపోతుంటే, ఏ ఎనిమి మీ ఇల్లు వచ్చింది లేస్తావా అని తను లేపుతాడు. మైథిలి అప్పటికే గాఢమైన నిద్రలోకి పోయి, నన్ను ఇంకొద్దిసేపు పడుకోనివ్వమ్మా అని కళ్యాణ్ ఇంకాస్త గట్టిగా పట్టుకొని అల్లుకొని పోతుంది. కళ్యాణ్ నవ్వుకొని, నేను మీ అమ్మని కాదు, నేను టార్చర్ పెట్టే యముణ్ణి అంటాడు. టార్చర్ అనే పదం వినపడగానే టక్కున భయంతో కళ్ళు తెరిచి, ఓయ్ ఏంటి నన్ను అలా అల్లుకుపోయావు? సందు దొరికితే నన్ను అల్లుకుపోవడం తప్ప నీకు వేరే పని లేదా అని కసురుగా అడుగుతుంది. ఏ ఎనిమి నిద్ర కళ్ళతో ఉండి ఎవరు ఎవరిని అల్లుకుపోయారో చూడలేకపోతున్నావు. నిద్రమత్తు వదిలి బాగా చూడు అంటాడు. మైథిలి కాస్త కళ్ళు పెద్దగా చేసుకొని చూసేసరికి కళ్యాణ్ని పూర్తిగా చుట్టుకొని పోయి చూసి టక్కున కళ్యాణ్ వదిలేసి సారీ అంటుంది. ఎందుకు సారీ? నువ్వు నన్ను ఇలా అల్లుకుపోవడమే నాకు కావాల్సింది అంటాడు సర్కస్టిక్గా. పోరా ఇడియట్ అంటుంది కోపంగా చూస్తూ. ఓయ్ మనసులో తిట్టుకోవాల్సిన తిట్లు మర్చిపోయి బయటికి తిడుతున్నావు, అది చూసుకో ముందు అంటాడు కోపంగా. మనసులో తిట్టుకోవాల్సినవి కాదు, కావాలని బయటికే తిడుతున్నాను. ఇప్పుడు నీ దగ్గర నా డ్యూటీ అయిపోయింది కదా, ఇప్పుడు నేను నీ ఎంప్లాయ్‌ని కాను. నువ్వు నా బాస్‌వి కాదు. అందుకేరా నిన్ను నా ఇష్టం వచ్చినట్టుగా తిడతాను రాస్కెల్. నిన్ను చెయ్యితో కాదు చెప్పుతో కొట్టినా కూడా తక్కువే. అసలు ఆ రోజే చెప్పుతో వాంచితే సరిపోయేది. ఇవాళ నా చెయ్యిని కట్టేసి టార్చర్ పెట్టావు కదా, ఎప్పుడో గాని నీ గొంతును కూడా గట్టిగా కట్టేసి టార్చర్ పెడతాను. అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏమిటనేది అంటూ ఉక్రోషపడుతుంటుంది. ఆహా! డ్యూటీ దిగగానే నీ వాగుడు బాగా పెరుగుతుంది. అయితే రేపు నా ఆఫీస్ డ్యూటీకి రాగానే నా టార్చర్ డోస్ ఇంకా పెంచాలి. రేపు ఆఫీస్‌కి రాగానే ముందు వాష్‌రూమ్స్ క్లీన్ చేసిన తర్వాత టేబుల్స్ క్లీన్ చెయ్యి అంటాడు కోపంగా. ఏంటి? నేను వాష్‌రూమ్స్ క్లీన్ చేయాలా? నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? అని అడుగుతుంది. ఇప్పుడు నువ్వు కారు దిగి మీ ఇంట్లోకి వెళ్ళకపోతే ఇప్పుడే ఆఫీస్‌కి తీసుకెళ్ళి నీతో వాష్‌రూమ్స్ క్లీన్ చేయిస్తాను. ఇప్పుడు టైం నాది నడుస్తుంది. ఎప్పటికి కూడా నా టైం నడుస్తుందని బల్ల గుద్ది చెప్పగలను. నా ముందు ఇలా నోరు తెరిచావంటే నీకే నష్టం. గుర్తుపెట్టుకో. అసలే నువ్వు కొట్టిన సీన్ గుర్తొస్తేనే తట్టుకోలేకపోతున్నాను. ఇంకొక్కసారి ఆ విషయం నీ గొంతుతో మాట్లాడి గుర్తు చేశావంటే ఆ గొంతు నలిపేస్తాను. జాగ్రత్త అంటాడు కాస్త కోపంగా చూస్తూ. అంటావురా, ఎన్ని మాటలైనా అంటావు అని మనసులో తిట్టుకుంటూ కారు దిగబోతుంటే, ఎవడి మీద పడితే వాడి మీద చేతులు వేసుకుంటా రాకుండా ఆఫీస్ కార్ పంపిస్తాను, కారులో వచ్చేయి అంటాడు. అది విని విసురుగా మైథిలి కారు దిగగానే కారు ఫాస్ట్‌గా ముందుకు వెళ్ళిపోతుంటుంది. సచ్చినోడా, వెళ్ళేటప్పుడు కార్ యాక్సిడెంట్ అయితే బాగుండు అని తిట్టుకుంటూ లోపలికొస్తుంటే, మోహన్ పైనుంచి మైథిలిని చూస్తూ హమ్మయ్య! మైథిలి వచ్చింది అనుకుంటూ తన దగ్గరికి వెళ్దామని కిందికి రాబోతుండగా రాజేశ్వరి మైథిలికి ఎదురుపోయి, నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా, ఇంత లేట్ అయిందేంటి అంటూ తన చేతిలో నుంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటుంది. మైథిలి కోసం రాబోయిన మోహన్ రాజేశ్వరి గారిని చూసి ఆగిపోయి, ఈ టైంలో మైథిలితో మాట్లాడడం కరెక్ట్ కాదులే అనుకుంటాడు. నా కోసం ఎదురు చూడొద్దని ఫోన్ చేసి చెప్పాను కదమ్మా అంటూ మైథిలి తల్లితో కలిసి లోపలికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి మైథిలి ఫ్రెష్ అయ్యి పడుకొని కట్టేసిన చైన్ చూసుకుంటూ,
చెయ్యి వాసింది. నొప్పితో ఎన్ని రోజులు చావాలో అనుకున్నాను. పర్వాలేదు వెంటనే తగ్గిపోయింది అని అనుకొని కళ్యాణ్ చెయ్యిని ప్లాస్టర్‌తో కట్టేసి గుర్తు తెచ్చుకొని, నిజంగానే వీడు నా పాలిట యముడిలాగా తయారయ్యాడు అని తిట్టుకుంటూ నిద్రలోకి పోతుంది. మోహన్ మాత్రం ఫోన్‌లో మైథిలి ఫోటోని చూస్తూ, నీ మనసులో నా మీదున్న అభిప్రాయం ఏమిటో నాకు తెలీదు గానీ, నువ్వు మాత్రం నా భార్యగా నా జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మనసులో నీకు తప్ప మరొకరికి చోటు లేదు మైథిలి అని మైథిలి ఫోటోతో మాట్లాడుతుంటాడు. మరుసటి రోజు ఉదయం మోహన్ ఫోన్ని కంటెగోడ మీద పెట్టి ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉతికిన బట్టలను జాడిస్తుంటాడు. అలా బట్టలు జాడించిన వాటర్‌ని ఎప్పటిలాగే పైనుంచే కింద ఉన్న కొబ్బరి చెట్లకు పోస్తుంటాడు. అలా ఫోన్ వైపు చూస్తూ ఫ్రెండ్‌తో ఫోన్ మాట్లాడుతూ కిందకు చూడకుండా ఏమరపాటుగా బకెట్‌లో మురికి నీళ్లను కిందికి పోస్తుంటాడు. సగం ఒళ్ళు కనపడేటట్టుగా మోడర్న్ డ్రెస్‌లో స్టైల్‌గా రెడీ అయి వచ్చిన శ్రేయ మీద ఆ నీళ్ళ ధార సూటిగా పడుతుంటుంది. మోహన్ అదేమీ చూసుకోకుండా చెట్లకే పోస్తున్నాను కదా అని అనుకొని ఫ్రెండ్‌తో మాట్లాడుతూ కింద ఉన్న శ్రేయ మీద ఆ మురికి నీళ్లు సూటిగా పోస్తుంటాడు. పొగరుకు మారుపేరైన శ్రేయ ఆ నీటిలో తడుస్తూ కోపంతో కళ్ళెర్రజేసి పైకి చూస్తుంటుంది. ఇంతకీ శ్రేయ ఎవరు అనేది ఐడియా వచ్చింది కదా! అదే రాజేశ్వరి గారి చెల్లెలు కూతురు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. డైలీ ప్రోమోస్ వస్తున్నాయి. అవి కూడా మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.